Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కేసీ వేణుగోపాల్ కర్ణాటక నాయకత్వంలో ఎలాంటి మార్పు లేదన్నారు కేసీ. కర్ణాటక సీఎం మార్పు వార్తలన్నీ కూడా ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు కేసీ వేణుగోపాల్. రాజ్యసభ ఎన్నికలపై మాత్రమే చర్చించామని కూడా కేసీ వేణుగోపాల్ చెప్పారు. రాహుల్ గాంధీ ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ ముగిసింది. 6 గంటలకు పైగా హైకమాండ్ సమాలోచనలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కాంగ్రెస్ హైకమాండ్ తేల్చేసింది కర్ణాటక సీఎం కంటిన్యూ అవుతారు, ఎలాంటి మార్పు లేదు, అలాంటి ఉద్దేశం కూడా ఏదీ లేదు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేసినటువంటి కామెంట్స్. కానీ కర్ణాటక కాంగ్రెస్లో మాత్రం దీని గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్ ఒక 3-4 రోజుల పాటు హైకమాండ్తో చర్చలు జరిపిన తర్వాత ఇమ్మీడియట్గా సిద్ధరామయ్యని పిలవడం, అక్కడ మాట్లాడటం, రకరకాల పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు డీకే శివకుమార్ ముందున్నటువంటి కార్యాచరణ ఏంటి? డీకే వర్గం అంతా కూడా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. మాట ఇచ్చారు, ఎలా తప్పుతారు? ఇదే మాట అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఏం జరగబోతుందంటారు కర్ణాటక కాంగ్రెస్ లో? మురళి, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక్కోసారి ఒక నిర్ణయం తీసుకుంటే, అయితే ఇక్కడ ప్రధానంగా ఉదయం నుంచి జరుగుతున్న చర్చలు, నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న చర్చోపచర్చల పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు అంశం ప్రస్తుతానికి చర్చ లేదు, కేవలం రాజ్యసభ సభ్యుల ఎంపిక మీద మాత్రమే చర్చ నడిచింది. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ప్రస్తుతానికి కర్ణాటక సీఎం విషయంలో ఎలాంటి మార్పు లేదు అంటూ స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. మరోపక్క 2 వర్గాలతో దాదాపు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. 2 వర్గాలతో భేటీ అయిన తర్వాత ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ముగ్గురు భేటీ అయిన నేపథ్యం చూశాం. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతానికి ఈ సమస్యను కొలిక్కి తెచ్చే విధంగా లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2 వర్గాలు ఏకతాటిపైకి రాకపోవడం, మరోపక్క సీఎం సిద్ధును పీఠం నుంచి తెచ్చితే ఈ పరమేశ్వరను ముఖ్యమంత్రి చేయాలంటూ ప్రతిపాదించడం, మరోపక్క డీకేని ముఖ్యమంత్రి చేస్తే అహిందా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎలా టర్న్ అవుతాయి అనే అంశం పైన కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. సుదీర్ఘంగా దాదాపు 6 గంటల పాటు భేటీ జరిగింది. ఈ 6 గంటల పాటు భేటీ జరిగిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పు పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో వారు నిర్ణయాన్ని పెండింగ్ పెట్టారు. 2.5 ఫార్ములాను అమలు చేయలేదు అనే అంశం డీకే వర్గం పదే ఎత్తి చూపుతుంది. అయితే ఇక్కడ సిద్ధరామయ్యను గౌరవప్రదంగా సాగనంపకపోతే బీసీ వర్గాల ఆగ్రహానికి గురవుతామనే ఆందోళనలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే మల్లగుల్లాలు కాంగ్రెస్ పార్టీ పడుతుంది. ఇక్కడ అగ్రవర్ణ సామాజిక వర్గానికి సంబంధించిన డీకే శివకుమార్ ఒక్కలిగా సామాజిక వర్గానికి సంబంధించిన వారు, మరోపక్క సిద్ధరామయ్య కొరబ సామాజిక వర్గానికి సంబంధించిన దాదాపు కర్ణాటకతో పాటు మిగిలిన 4 రాష్ట్రాల్లో అధికారంలో. కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడారో ఒకసారి చూసిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. కేసీ వేణుగోపాల్ ఏమన్నారో చూద్దాం. राहुल गांधी जी, of course CM Siddaramaiah ji, Deputy CM DK Shivakumar ji and General Secretary in charge of Karnataka and myself be part of the discussion. Today entire discussion is only concentrated on coming Rajya Sabha elections and council elections of Karnataka. Whatever speculation you people are doing, that is only speculation, no reality at all. Today we discussed about the Rajya Sabha seats and the council seats of Karnataka. The candidates of Rajya Sabha and council seats of Karnataka will be announced along with the other seats like Chhattisgarh, like Madhya Pradesh and Rajasthan and Jharkhand, like the states. That's all. This is what. Yes, sir. కిరణ్, కేసీ వేణుగోపాల్ కామెంట్స్ చూస్తూ ఉంటే కర్ణాటక కాంగ్రెస్లో ఇంత రప్చర్ జరుగుతుంది, మీడియాలో ఈ విధమైనటువంటి విస్తృతంగా కూడా ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హైకమాండ్ మధ్యలో ఎలాంటి ఆలోచన లేదు. రాజ్యసభ అలాగే విధానసభకు సంబంధించినటువంటి ఆ చర్చలే తప్ప పార్టీ అంటే ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి ఎలాంటి డిస్కషన్ లేదు.
మీరు దీని గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు అనేటువంటి మాట. మరి ఏంటి డీకే వర్గం శాంతిస్తుందా, లేకపోతే డీకే కార్యాచరణ ఏంటి అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న కదా. పార్టీ కోసం అంత కష్టపడి ఈ కేసులు ఎదుర్కొని ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా దక్కనటువంటి గౌరవం దక్కలేదనేటువంటి రకరకాలుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు పాసిబుల్ అవ్వటం లేదు? సిద్ధరామయ్య ఆ స్థాయిలో ఏం చక్రం తిప్పారు? ఏ అంశాన్ని ప్రధానంగా పార్టీ హైకమాండ్ ముందు పెడితే పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్యకే మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా రకరకాలుగా జరుగుతుంది. ఏంటి సిద్ధరామయ్య వ్యూహం కావచ్చు, లేకపోతే డీకే వర్గం కార్యాచరణ కావచ్చు, దాన్ని ఎలా చూడాలంటారు ఓవరాల్గా మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాష్ట్రాలతో అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలతో పోల్చినప్పుడు మిగిలిన 3 రాష్ట్రాల్లో అగ్రవర్ణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కర్ణాటక కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు. ఇక్కడ కర్ణాటకలో మాత్రం బీసీ సామాజిక వర్గానికి, కురబ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా సిద్ధరామయ్యకి దక్కింది. సిద్ధరామయ్యకు ఉన్న ప్లస్లు ఒకసారి మనం గమనించినప్పుడు అహిందా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అల్ప సామాజిక వర్గాలకు ఒక నాయకుడిగా గుర్తింపు పొందారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. వివాదాస్పదమైన నేత కాదు, వివాదాలకు అత్యంత దూరం ఉంటారు. వర్గాన్ని మెయింటైన్ చేయడంలో సిద్ధాంతుడు, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళగలిగే నాయకుడు. ఏదైతే అటు డీకే కూడా బలమైన నేత, పిసిసి అధ్యక్షుడు, బలమైన సామాజిక వర్గం, ఒక్కరికలు కర్ణాటకలో అత్యంత ప్రభావితం చేయగలరు. అలాంటి నేపథ్యంలో ఇక్కడ 2 వర్గాలను ఏకతాటిపై నడిపే నేత కావాలి. ఇక్కడ ఏదైతే అహిందా ఉద్యమం డిస్టర్బ్ అవుతుంది. మరోపక్క ఎందుకంటే అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని వర్గాల, అన్ని మతాల మద్దతు డీకేకి లేదు, కేవలం సిద్ధరామయ్యకు ఉంది. ఇది ఒక సిద్ధరామయ్యకు అత్యంత బలమైన పాజిటివ్ అంశం అనేది ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక ప్రచారం నడుస్తుంది. సిద్ధరామయ్య లాంటి నేతను అత్యధికంగా పంపించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటిలో కర్ణాటకలో కానీ దేశం సిద్ధరామయ్యను డిస్టర్బ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నాయి. మరోపక్క డీకేకి ఇచ్చిన మాట తప్పితే ఇది కాంగ్రెస్ పార్టీకి పెను ప్రభావం కూడా ముప్పి చూపింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చనిపోతాను, కాంగ్రెస్ పార్టీ నేను చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా నా శరీరం పైన ఉంటుందంటూ పదే వ్యాఖ్యలు చేసే డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి ఇవ్వక కూడా ఒక మైనస్. అయితే ఇక్కడ 2 వర్గాలను సంతృప్తి పరచాల్సిన నేపథ్యంలో 2.5 ఫార్ములా తెచ్చారు. 3 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా సీఎం సిద్ధరామయ్య సీఎం సీట్ నుంచి దిగడం అనేది అంత ఆశామాసిగా కనపడటం లేదు. మరోపక్క డీకే పదే అధిష్టానాన్ని విజ్ఞప్తి చేసినప్పటికీ సీఎం మార్పు లేదు. కేవలం రాజ్యసభ ఎన్నికలపై, ఎమ్మెల్సీ ఈ విధానసభ ఎన్నికలపైన మాత్రమే చర్చించమంటూ కేసీ వేణుగోపాల్ చేసిన ప్రకటనతో డీకే పూర్తిగా నిరాశలో పడిపోయింది. రాబోయే రోజుల్లో కర్ణాటక సీఎం మార్పు అనే అంశం దాదాపు ఉండకపోయే అంశాలు అని ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడినప్పటికీ ఆయా అధికారం ఉన్న రాష్ట్రాల్లో తిరిగి అధికారం నిలబెట్టుకోవడం కూడా అంత ఆశామాసిగా కనపడటం లేదు. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు 2027-28 ప్రాంతంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇలా ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ముఖ్యమంత్రిను మారిస్తే మరొక మైనస్ అవుతుందనే యోచన. మరొక బలంగా కర్ణాటకలో అత్యంత బలంగా ఉన్న డీకే వనరులు సమకూర్చడంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విజయుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చర్చ నడుస్తుంది. అయితే చూడాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలు ఏంటి, బీజేపీ వచ్చే ఎలాంటి మాస్టర్ స్కెచ్. ఇక కర్ణాటకలో సీఎం మార్పుపై ఏఐసిసి సంచలన ప్రకటన చేసింది, కీలక ప్రకటన చేశారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కర్ణాటక నాయకత్వంలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. కేసీ వేణుగోపాల్ కర్ణాటక సీఎం మార్పు వార్తలన్నీ కూడా ఊహాగానాలంటూ కొట్టిపారేశారు. రాజ్యసభ ఎన్నికలపై మాత్రమే చర్చించామని కూడా కేసీ చెప్పారు. రాహుల్ గాంధీ ఖర్గేతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ అయితే ముగిసింది. 6 గంటలకు పైగా హైకమాండ్ సమాలోచనలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రి మార్పు లేనట్టే అని ఒక క్లారిటీ అయితే అధిష్టానం ఇచ్చింది. చూడాలి కర్ణాటక కాంగ్రెస్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. గత కొన్ని రోజులుగా
ముఖ్యమంత్రి పీఠం మార్పు అనేది తథ్యం అనేటువంటి మాట. హైకమాండ్ మాట ఇచ్చింది, డెఫినెట్గా చేసి తీరుతుంది అని కూడా అనుకున్నారు. కానీ డీకే వర్గానికి, డీకే శివకుమార్కి మొండి చేయి ఎదురైంది. చూడాలి ఎలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో కర్ణాటక కాంగ్రెస్లో ఉంటాయని.